అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదా నగర్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షాపింగ్ కాంప్లెక్స్ లోని కేక్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. దీని కారణంగా ఉదయాన్నే బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దగ్గరికి వెళ్తున్నా కేక్ షాప్ ఒకటి కేక్ షాపే ప్రమాదం. కేకులు ఉంటాయి కదా, బేకరీ కేక్ తయారీ షాపు. ఏంటి దీనివల్ల తమ్ముడు గదరొద్దు స్ప్రే చేయి జస్ట్ అంతే. ఉన్నాయా వీడియోస్ ఏమి లేవా? వీడియోస్ సీలింగ్ లో కూడా చిన్న స్ప్రే ఇచ్చారు. వాటర్ బయటకి వెళ్ళాలి.
ఐదు ప్రాంతంలో ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ బేకరీ కేక్ షాప్ ముట్టుకొని దట్టమైన మంటలతో కాలిపోతుందని సమాచారం అందిందండి. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక కేంద్రం నుంచి హుటాహుటిన బయలుదేరి ఈ సంఘటన స్థలానికి వచ్చి చూసేసరికి పొగలతో దట్టమైన మంటలతో ఈ షాప్ మొత్తం ముట్టుకొని ఉన్నదండి. మేము వచ్చి హోజెస్ వేసి వాటర్తో అత్యంత త్వరగా ఈ మంటలను అదుపు చేయడం జరిగింది. ఈ స్మోక్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి. సో దాన్ని గురించి తప్పించుకొని బ్యాక్ సైడ్ నుంచి మార్గం పెట్టుకొని మళ్ళీ మంటలను అదుపు చేసి ఈ షాప్ మొత్తం కూడా మంటల్ని కంట్రోల్ చేయడం జరిగిందండి. నా పేరు పాత్రుడు వెంకటనాయుడుపేట ఉంటాను. మాకు ఉదయాన్నే ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, ఫైర్ వస్తుందని. వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందండి. వెంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేశాడు. ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు అదుపు చేశారు. మొత్తం లోపలన్నీ కాలిపోయాయి. ఫ్రిడ్జ్లు, ఏసీలు, సీలింగ్, మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయాయి. మొత్తం లోపల 15 లక్షలు ఉంటాయండి. సామాన్లు 15 లక్షలు ఉంటాయి. ఫ్రిడ్జ్లు అన్నీ, మెటీరియల్, ఏసీలు 2 ఫ్రిడ్జ్లు, ఓవెన్లు, మెటీరియల్ అన్నీ మొత్తం అన్నీ కాలిపోయాయి.